యాక్చువల్గా దేవాలయం యొక్క ప్రాధాన్యం కూడా మన జీవితాల్లో ఇదే కదండి, పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం. అంతే కదండి. మనకి ఎలాగైతే ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, యంత్రం పెడతారు, యంత్రం పెట్టినప్పుడు ఇట్ అట్రాక్ట్స్. ఇంకోటి దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. అంటే ఒక దాని తీసుకొచ్చి దానికి ఒక లైఫ్ ఇచ్చి అక్కడికి వెళ్ళడంతో నీ బాడీ అంతా ఒక సెరెనిటీలో వెళ్ళిపోతుంది, ప్రశాంతంగా ఉంటావు. గుడికి వెళ్ళగానే అందుకే ప్రశాంతంగా ఉంటుంది. కానీ శాస్త్రం ఏముంటుందంటే నీ దేహమే దేవాలయం ఉంటుంది కదా. సో అలాంటి దేహాన్ని ఒక దేవాలయంగా మలుచుకునే దాంట్లో మనం ఎప్పుడు కూడా వెనకంజలోనే ఉంటున్నాం, ఎందుకంటే దాని ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల. సో జీవుడు కనుక జీవుడే దేవుడు ఆ కాన్సెప్ట్లో కనుక చూడగలిగితే లాట్స్ ఆఫ్ థింగ్స్ చాలా అంటే ఇలాగా ముడిపడినవన్నీ అన్నాట్ అయిపోతాయి. ఎవరో వచ్చి ముడి తీసేసారులే అనుకుంటాం. పెద్ద ప్రమాదం కూడా చాలా తేలిగ్గా కొండంత అనుకున్న గోరంతలో పోయిందంట. అది యాక్చువల్గా మామూలుగా నేను టెంపుల్ దగ్గర ఉన్న పాజిటివ్ ఎనర్జీస్కి నేను ఇప్పుడు ఎనాలజీగా చెప్తాను. మరి ఏంటంటే బహుశా ఈ ప్రపంచంలో మన మానవ సమాజంలో ఏ ప్లేస్ అయినా సరే పాజిటివ్ ఎనర్జీతో నెగిటివ్ ఎనర్జీతో మిక్స్, ఓన్లీ నెగిటివ్ ఎనర్జీతో ఉండడం జరుగుతుంది. ఉదాహరణ శ్మశానం, ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ. ఈవెన్ హాస్పిటల్స్ కూడా వాట్ ఐ బిలీవ్, హాస్పిటల్స్లో రోగి నెగిటివ్ ఎనర్జీతో ఉంటాడు, రోగి యొక్క బంధువులు నెగిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఈవెన్ కొంతవరకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అక్కడున్న స్టాఫ్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి కొంత స్ట్రెస్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, ఇలా. సో నెగిటివ్ ఎనర్జీస్ మాత్రమే ఇక్కడ రివాల్వ్ అవుతూ ఉంటాయి. టెంపుల్కి వెళ్దాం, లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ ఆపద్బాంధవుడు, ఆ మహాశక్తి, ఆ తిరుమలేశుడు, ఆ విష్ణుమూర్తి, ఆ అమ్మవారు నన్ను కాపాడుతుంది అని ఒక ఆశావాహ దృక్పథంతో ఒక పాజిటివ్ ఎనర్జీతో లోపలికి వెళ్తాడు. బయటకు వచ్చేవాడు అమ్మయ్యా అసలు ఎంత కళగా ఉంటుందో వాళ్ళ మొహం. నాకు దర్శనం ఎగిరెగిరి చూస్తూ 2 క్షణాలు చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది. నాకు దర్శనమైంది, ఆ దేవదేవుడు నన్ను చాలా బాగా జరిగింది. సో లోపలికి వెళ్ళేవాడు పాజిటివ్ ఎనర్జీ వెళ్తారు, వచ్చేవాడు పాజిటివ్. ఒక పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడం కోసం మానవ సమాజాల్లో ఉండే ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడం కోసం మనందరము నెగిటివ్ ఎనర్జీని ఎక్కడొక్కడ ఏదో రూపంలో పొందక తప్పదు.